శ్రీవేంకటేశాయ నమః. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్య ద్విరదవక్త్రాజ్ఞాః పారిషద్యాః పరస్సతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే వినత వివిధ భూతవ్రాత రక్షైకదీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తిరూపా. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అస్మత్శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. పరమగురుభ్యో నమః. సర్వగురుభ్యో నమః. ధ్యానస్థ ఏవ సతతం న హృష్యతి న కుప్యతి పాదశౌచం తు కృత్వా వై సుఖః సంధ్యాముపాస్య చ. మధ్యరాత్రే యథా న్యాయం నిద్రామాహారయత్ ప్రభుః తతః ప్రాతః సముత్థాయ కృత్వా శౌచమనంతరం. కృష్ణ గోవింద నారాయణ ముకుంద మాధవ శ్రీహరి పద్మనాభ అనేటువంటి దివ్యనామాల్ని స్మరిస్తూ వెంకటాచలంలో నిలిచి ఈ సమస్తమైనటువంటి బ్రహ్మాండాలను చక్కగా తన దివ్య దర్శనంతో అర్చారూపంతో అర్చా విగ్రహ రూపోహం సచ్చిదానంద విగ్రహ స్వయం వ్యక్త ప్రదేశేషు దృశ్యో బ్రహ్మాదియోగినాం అని మనకు బ్రహ్మపురాణంలో శ్రీవారి యొక్క విశేషాన్ని చెప్పినట్టుగా ఆ స్వామి దివ్య పాద పద్మాలయందు శిరస్సుని నిలిపినట్లుగా మానసికంగా అయినా భావన చేసి మహానుభావులు సర్వోన్నతమైన స్థితిని పొందుతారు. ఈరోజు వైశాఖ మాసం శుభారంభమైంది. విశాఖ నక్షత్రంతో పూర్ణిమ విశాఖ నక్షత్రం చంద్రుడు ఆ రోజు ఆ స్థితితో ఉండటం వలన దీనికి వైశాఖము. స్నానాలకు, దానాలకు, యజ్ఞాలకు, యాగాలకు ఇది చాలా పవిత్రమైనటువంటి. మాఘమాసంలో అన్నా అయితే కొంచెం చలిచలిగా ఉంటుంది. ఇప్పుడు ఏ ఇబ్బంది లేదు. సూర్యోదయాత్ పూర్వమే సర్వతీర్థములు సర్వదేవతలు అందరూ కూడా ఆ జలాలలో ఉంటారట. జలం నీరు నారాయణ స్వరూపం కాబట్టి సూర్యోదయాత్ పూర్వమే స్నానం చేసి భగవదారాధన చేసుకొని ఆ భగవంతుణ్ణి మనకు తోచిన రీతిలో ఆరాధన చేసి స్మరించుకొని మన నిత్యకృత్యాలకు వెళితే ఆ రోజంతా కూడా చక్కగా ఉంటుంది. ఈ వైశాఖ మాసంలో చక్కగా ఈ వ్రతాన్ని వైశాఖ మాస వ్రతం స్కాంద పురాణంలో మహాత్మ్యాలు ప్రతి మాసానికి విశిష్టత చెప్పారు.
ఆ మహావిష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రమైనది వేదములలో, ఈ అలాగనే యజ్ఞములలో, భక్తులలో, ఇలా సర్వశ్రేష్టమైనటువంటి వారిని చెబుతూ ఈ మాసములలో వైశాఖ మాసాన్ని గురించి కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి అట్టి వైశాఖ మాసం ఈరోజు పాడ్యమి, విధియ రెండూ వస్తాయి. రేపు తదియ, అక్షయ తృతీయ అని పేరు, అక్షయ తదియ అని. దాని గురించి కూడా పరశురామ జయంతి చాలా విశేషాలు పురాణ వాన్మయంలో చెప్పారు. రేపటి రోజులు కూడా లక్ష్మీనారాయణ పూజ చేయాలి. నవ కలశాలు అవకాశం ఉంటే ఆ కలశాలని ఆరాధించాలి. ఇలాగా చాలా విశేషాలతో చూపించారు. మనకు ఈ పురాణ వాన్మయంలో ఇంతటి విశేషాలన్నీ కూడా వేదవ్యాస మహర్షి 18 పురాణాలలో భగవద్ అవతార వైశిష్ట్యాన్ని, మానవుడు పొందవలసినటువంటి చరమ గమ్యం, దానికి ఈ శరీరం, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు సన్నద్ధత, ఈ లౌకికమైన జీవనాన్ని గడుపుతూనున్న దానిలో కూడా ఒక విశిష్టతని మనం గ్రహించాలి. భగవంతుని కోసమే మనం చేసే పనులన్నీ కూడా ఉండాలి. ఆహారం తయారు చేసుకుంటాం కేవలం మన కోసం కాదు, భగవంతునికి నివేదన చేయడం కోసం. సంతానం పొందుతాం భగవత్ సేవ చేయడం కోసం. ఇలాగా ప్రతిదీ కూడా ఆ కృష్ణ సంబంధం, భగవత్ సంబంధం అయితే జీవితం యజ్ఞమయం అవుతోంది అంట, కృష్ణమయం అవుతోంది, భగవన్మయం అవుతోంది. అలాంటి ఉత్తమమైన భావ వికాసం కలగడం కోసమే ఈ మాసాలు, ఇలాంటివి తిథులు. ప్రతి తిథి కాలం ఎప్పుడు పవిత్రమే. పాడ్యమే ఉన్నదనుకోండి, అది మనకు బ్రహ్మగారికి సంబంధించినది. అది బలిపాడ్యమి అని కూడా పాడ్యమి, ఇది యమ ద్వితీయ అని అన్నారు. యముడికి చాలా ఇష్టమైనది. తృతీయ అంటే 1, 2, 3, 4 అంకెలు వేసినట్టే ఈ అక్షయ తృతీయ రేపటి రోజున. అలాగే చతుర్థి వినాయక చతుర్థి, నాగపంచమి, సుబ్రహ్మణ్య షష్ఠి. చూడ ప్రతి తిథికి కూడా ఏదో ఒక దేవతా సంబంధం. అంటే ఏమిటి, కాలం అంతా పవిత్రమే కానీ మనకు బుద్ధి నిలబడదు. అందుకోసమని ఈరోజు చాలా విశేషం, ఈ మాసం చాలా విశేషం. ఇలాగా కాలం అవిచ్ఛిన్నంగా అనుస్యూతంగా ఉంటే ఆ కాలాన్ని, అయితే ఆయా సూర్య చంద్రాదుల యొక్క గమనం వల్ల వాటిలో ప్రకృతిలో అనేక మార్పులు వస్తాయి. ఇప్పుడు కర్తరి అని అన్నారు. సూర్యుడు ఆయా నక్షత్రాలలో సంచరించడం చేత వాస్తు కర్తరి అని, డొల్లు కర్తరి అని, ఇవన్నీ ఏంటి ఆ నక్షత్రాలతో సూర్యుడు, ఆ గ్రహాలు మూఢమి అని, ఇవి ఆ గురు గ్రహం, శుక్రగ్రహం, అవి సూర్యుడి దగ్గరకు వెళితే వాటి పవర్ తగ్గిపోతుంది, వాటి ప్రభావం తగ్గుతుంది. వారు కొన్ని ప్రభావాలు మన మీద ప్రసరింపజేస్తారు. కాబట్టి ఆ సమయాల్లో ఇదిగో ఈ పనులు పనికిరావు, ఈ పనులు పనికి వస్తాయి అని మహర్షులు దర్శించి చెప్పారు. సూర్యగమనం, చంద్రగమనం, వాటి యొక్క స్థితులని అనుసరించి. సరే, ఈ తీవ్రమైనటువంటి ఆ తపస్సు, తపస్సు అంటే తపించడం, మనస్సుతో, ఇంద్రియాలతో, బుద్ధితో ఒకే విషయం మీద లగ్నం చేసి తపించడం. నారద మహాపురాణంలో మనం సుఖయోగికి ఆ మహానుభావుడు వ్యాస మహర్షి ఉపదేశం చేస్తున్నాడు. నాయన, నువ్వు శాస్త్రాధ్యయనం చేశావు, పరిశీలన చేశాడు ఆయన సుఖయోగి. అన్నిటినీ అనుశీలన చేసి వేద ధర్మాలు అన్నీ, గృహస్థాశ్రమ ధర్మం దాని యొక్క వైశిష్ట్యం ఏమిటి, బ్రహ్మచర్యాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాస ఆశ్రమం, వీటన్నిటినీ పరిశీలన చేసి ఆ సారమేమిటి, ఆ మనుష్యుడైన వాడు ఏది పొందాలి అని
అది మోక్ష ధర్మంలో ఉన్నది అని గ్రహించాడు. ఎన్నో జన్మల సంస్కార విశేషం చేత ఆ పుట్టుకతోనే ఆ బుద్ధి కలుగుతుంది, అందరికీ కలగదు. మనం తాత్కాలిక ఆవేశంతో వైరాగ్య భావన ఉన్నది అని భ్రమపడతాం. అందుకని మన వారు చెప్తుంటారు పురాణ వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం. అంటే ఈ పురాణ శ్రవణం చేసినంత వరకు నిజమే కదా ఇవన్నీ ఉన్నది అని ఉండాలి అనిపిస్తోంది. కానీ ఇక్కడ ఈ ప్రాంగణం దాటగానే ఇంటికి వెళితే అవన్నీ చుట్టుముట్టేస్తాయి, మళ్ళా మామూలుగా అయిపోతుంది. దాన్ని దృఢపరుచుకోవడానికే మనం ప్రతినిత్యం శ్రవణం చేయాలి, సాధన చెయ్యాలి. ఆ సాధనా క్రమంలో ఏవి తగ్గించుకోవాలి, ఏది పెంచుకోవాలి, మనలో ఏ గుణాలు ఉన్నాయి, ఏవి ప్లస్సులు ఉన్నాయి, ఏవి మైనస్లు ఉన్నాయి ఇప్పటి భాషలో, అవి క్రమక్రమంగా మెల్లమెల్లగా వెళ్ళాలి. మనకు దేని మీద ఆకాంక్ష కలుగుతుంది, తీవ్రమైన ఆకాంక్ష, దాన్ని ఆధారంగా మనకు తెలిసిన దాన్ని మనం చేస్తూ ఉంటే లోకంలో అనేక విషయాలు చెప్తారు, వింటూ ఉంటారు, కానీ మనమేం చేయగలం? ప్రాక్టికల్ ఉండాలి కదా. కనుక ఈ శ్రవణ మనన నిధిధ్యాసనలు చేయాలి అని మనకు తెలిసినది చేస్తూ ఉంటే మనకు నామస్మరణ చేయటం చాలా సులభం అనుకుందాం. అదే చేస్తూ ఉంటే తెలియవలసింది తెలుస్తుంది. అయ్యో ఇది చేయలేదే, అది చేయలేదే, అందరికీ అన్నీ కాదు. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. మనకి 50 కలశాలు పెట్టి పూజలు చేయలేదు, లేదా ఇంకేదో చేయలేదు, అవకాశం ఉంటే చేసేది, లేకపోతే నమస్కారం చేసేది, భగవన్నామం చేసేది. కోరిక అనేది ఉన్నప్పుడే ఇవన్నీ వస్తాయి, కామ్యములు అనను. నాకేగా అక్కర్లేదు, నీ కరుణ చాలు అన్నవాడికి ఏం అక్కర్లేదు, అలాగని అటు ఇటు కాకుండా ఉండకు. కాబట్టి పురాణ వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, స్త్రీలకు సంతానం కలగగానే ఆ శ్రమ చాలా, మరలా జన్మించినట్టే, మరలా అసలు ఇంకేమీ అక్కర్లేదు, ఇలాగే ఉన్న అలా మామూలే. ఎవరైనా బంధుగణం దగ్గర వారు పోయారు, అక్కడ దాకా వెళ్తాం, శ్మశానం దాకా, అక్కడ చూడగానే ఇదంతా ఏమిటి అనిపిస్తుంది, మళ్ళా ఇంటికి రంగానే మళ్ళమ్మా. ఇది తాత్కాలికం. అవి ఉండవలసిందే, పరిశీలన చేయాలి, అనుశీలన చేయాలి. మనకి ఏది నిత్యం, ఏది కాదు, నిత్యానిత్య వివేకము అని అన్నారు. ఇహ అముత్ర ఫల భోగ విరాగం అన్నారు. ఇక్కడ లభించేటువంటివి ఏమిటి, ఆయా లోకాలలో పొందేటువంటి శాస్త్ర దృష్టితో ఏమిటి, వాటి మీద విరక్తి కలగ. ఇలాగ పరిశీలన వల్ల మనకు, లేదా వివేచన వల్ల కలుగుతుంది. అలాగ చేయగా ఎప్పటికో అనేక జన్మలలో చేసినటువంటి జప ధ్యాన సాధనల యొక్క ఫలంగా కృష్ణే భక్తి ప్రజాయతే. అనేక జన్మ సాహస్రిభి తపోధ్యాన సమాధిభి నరాణాం క్షీణ పాపానాం. ఆ పాపాలు క్షీణిస్తేనే పరమాత్మని పొందాలి అనే ఆకాంక్ష దృఢతరం అవుతుంది. కనుక ఇక్కడ సుఖయోగి అలాగ పరిశీలన చేసి, నాన్న ఇవేవి కాదయ్యా, మోక్ష ధర్మ విషయాలను గురించి అడుగుతాడు. నిన్న మనం చెప్పుకున్నాం, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండు, వేదాధ్యయనం, తపస్సు, ఇది చాలా విశేషమైనటువంటిది. కాలం అనేది కళా కాష్ట, కాల గణనం, ఒక రెప్పపాటు దగ్గర నుంచి మనవారు లెక్కించారు, యుగాల వరకు, కల్పాల వరకు, కొన్ని కోట్ల సంవత్సరాలు. వీటన్నిటికీ త్రుటి, రెప్పపాటు చాలా సూక్ష్మమైనటువంటి. ఏ వస్తువును కోరక నిరంతరం విరామం లేకుండా వేగంగా ఈ కాలమనే అశ్వం, గుర్రం పరిగెడుతోంది. దాన్ని చూసి నీ జ్ఞాన దృష్టితో ఇతరులు కదిలిస్తే కదలకుండా ఉంటే నీ మనస్సుని ధర్మం మీదనే నిలుపు. మనస్సుని ఇలాగ నిలపడం చేత ఇతర ధర్మ
ఆచరణ చేసేటువంటి వారి మీద కూడా నీ దృష్టిని నిలుపు. ధర్మాల నుంచి తొలగి స్వేచ్ఛగా సంచరించే వారి మీద దృష్టి పెట్టకు. హాయిగా తింటాం, తిరుగుతాం, ఏదైనా చేస్తాం, మాకొక నేతి లేదు, నియమం లేదు అనే వారితో నీవు సహవాసం చెయ్యకు అంటున్నాడు వ్యాసమహర్షి. ధర్మపరాయణుడై ఉత్తములు అధములైన ప్రజలను విచారణ చేయి. అలాంటి పరిపాలకుడు కూడా ఉత్తమ స్థితిని పొందుతాడు. కనుక పెద్దల గురువుల ఆజ్ఞని ఎప్పుడు కూడా అతిక్రమించకు. నేను చెప్పుకున్నాం, ఆ మనువు చెప్పినటువంటి ధర్మాలు దశకం ధర్మ లక్షణం. ధైర్యాన్ని కలిగి ఉండటం, ధృతి. కాళిదాసు అంటాడు, వికారహేతవు సతి విక్రియంతే ఏషాం నచేతాంసి తయేవ ధీరా. మనస్సుకి వికారాన్ని కలిగించే సన్నివేశాలు ఎదురైనా వికలత్వాన్ని పొందకుండా దృఢంగా ఉండటం, అది ధైర్యం. అంటే ఏకాదశి వచ్చింది, ఉపవాసం ఉండమన్నారు, ఉండలేకపోయాం, ఏదో ఆహారం తీసుకున్నాం, సాత్వికమైనది తీసుకున్నాం. కానీ అలాగా వీధిలోకి వెళితే రకరకాల వాసనలు వస్తూ ఉన్నాయి. ఏం పర్లేదులే, ఒక్కరోజే కదా అని మనస్సు అంటే ఆ వికారానికి లొంగిపోతాం. ఆహారం కానీ నిద్ర కానీ ఇతర లౌకికమైన విషయాల యందు మనస్సు ఒక్కొక్కసారి దౌర్బల్యానికి లొంగిపోతుంది. తప్పు చేసేవాడికి, ప్రతివాడికి ఇది తప్పని తెలిసి కూడా కొందరు తప్పక సరి చేస్తారు. అది వాడి ప్రారబ్ధ కర్మానుభవం కానీ మరొకటి కాదు. దానిని నిగ్రహించుకోవడమే ధృతి అని అన్నారు, ధైర్యం. రామచంద్రమూర్తికి నీవు రేపే పట్టాభిషేకం అన్నాడు, సరే అన్నాడు. తండ్రి గారి మాటకు ఎదురు చెప్పాలి. తెల్లవారేసరికి మారిపోయింది వ్యవహారం. నువ్వు అరణ్యానికి వెళ్ళాలి, సరే అన్నాడు. మన వాళ్ళు ఎవరైనా అనగలరా? రేపే నీవు ప్రమాణ స్వీకారం చెయ్యాలి అని అంటే ఓ హంగు. తెల్లవారు నీకు లేదు అని అంటే వాడు ఎంత ఏడ్చేవాళ్ళు ఉన్నారు, గందరగోళం, అనారోగ్యం. ఏం పోతే ఈసారి కాదు ఇంకోటి వస్తుంది, ఇంకోసారి వస్తుంది అనుకోవచ్చు కదా. ఆ మనస్సు అలా ఉండనే. కనుక ఈ తప ధృతి క్షమాగుణం, ధైర్యం, ఆ బలం కలిగిన వాడే క్షమాగుణం కలిగి ఉండాలి. అసమర్థుడికి ఉపయోగమే ఉన్నది. ఎవడైనా మనల్ని కొట్టాడు, తిరిగి కొట్టగలం, కానీ నేను కొట్టగలను, నేను అలాగ చెయ్యను అన్నటువంటి వాడుది క్షమా. అంతేగాని ఎవడో ఏదో నేను క్షమించాను పో అనంటే ఏం ఉపయోగం? కనుక అది క్షమాగుణం. మనోనిగ్రహం, అస్థేయం. ఇతరుల వస్తువులు ఎప్పుడు కూడా తీసుకోకు. ఉచితం అనుచితం అనేవారు పెద్దలు. ఉచితంగా వస్తే ఏది తీసుకోకూడదు. ఏదో ఒక పని చేశానో ఏదైనా ఒకటి ఉండాలి. మనకి వాళ్ళంతా ఉచితాలు. అస్థేయం, పవిత్రత, ఇంద్రియ దమము అని అన్నారు. అస్థేయం, శౌచం, శుచిత్వం. శుచిత్వానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారు. మహాభారతంలో వస్తోంది నల దమయంతి ఉపాఖ్యానం. ఆయన మూత్రోత్సర్జనకి వెళ్ళి కాళ్ళు కడుక్కోలేదు, సంధ్యావందనం చేశాడు. కలి ప్రవేశించాడు. 12 సంవత్సరాలు ఎదురు చూశాడు. దమయంతి పరిణయం, స్వయంవరానికి ఆ రోజులో రాజకన్యలు తమకు ఇష్టం వచ్చిన వారిని వివాహం చేసుకునేటువంటి ఒక సంప్రదాయం ఉండేది. రాజులంతా వస్తారు, ఎవరిష్టమైతే వారిని వారి మెడలో వరమాల వేస్తారు. నలుడిని ఆమె వరించాలనుకున్నది, కానీ ఇంద్రాది దేవతలు కూడా వస్తారు, నలుడి రూపంలో వస్తారు. వారిని ప్రార్థిస్తోంది, గుర్తిస్తోంది. వీరు వెళ్తూ ఉంటే కలి ద్వాపరుడు ఎదురు వస్తారు. ఎక్కడికి రా బయలుదేరామంటే ఇలాగంటే నవ్వుతాడు ఇంద్రుడు. ఇలా అయిపోయింది, మా సమక్షంలోనే మా అంగీకారంతోనే నలుడిని వరించింది అంటే అందరూ వెళ్ళిపోయారు. వీరికి కలికి బాధ కలిగి ఎట్లాగైనా బాధించాలి. 12 సంవత్సరాలు ధర్మమైనటువంటి ఆచరణతో ఉన్నాడు నలమహారాజు. ఎక్కడ ఏ లోపం లేదు. ఇదొక్కడి దొరికింది కలి ప్రవేశించి.
శుచికి ఎంతటి స్థానం ఇచ్చారో చూడ. శౌచం ఇంద్రియ నిగ్రహం, విద్య నిజం చెప్పడం, కోపం లేకుండా ఉండటం, ధీర్ విద్య సత్యం అక్రోధం. ఈ 10 లక్షణాలు ధర్మం అనే దానికి చాలా విస్తృతమైనటువంటి స్థితి ఉంది. నిన్న మనం చెప్పుకున్నాం, ఇది కూడా ఒకటి. ఇంకా అయితే ఇవి ఉండకూడదు. ఇంకేం ఉండాలి? సంతోషం, తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం. యోగ సూత్రాల్లో కూడా ఇవి వస్తాయి. నిషేధ రూప ధర్మాలు ఏవి ఉండాలి, ఏవి ఉండకూడదు, ఇవి ఉండాలయ్యా. యో లుబ్ధ సుభృశం ప్రియానృతస్య మనుష్య సతత నికృతి వంచనాభిరతి స్యాత్ ఉపనిధిభిరసుఖ కృత్య పరమ నిరయగ భృశమసుఖమనుభవతి దుష్కృత కర్మ. ఎక్కువగా ఈ పీనాసితనం, డబ్బులుంటాయి కానీ వాడు వదలడు, దాంతోనే తస్తాడు. అబద్ధం, మోసం మాటలు చెప్పేవాడు, వంచన చేయడంలో ఆసక్తి కలిగినవా, ఏదో అవసరం కోసం ఏదో చేయటం వే, కానీ వారికి దాని మీదనే ఆసక్తి ఉండటం వే. అనేక విధాలైన సాధనాలతో ఇతరులను బాధించడమే వాడి స్వభావంగా ఉంటాడే, అలాంటి వాడు పాపాత్ముడు అనబడతాడు. వైతరిణి నదిలో మునుగుతాడు. ఇలాగా బ్రహ్మలోకాదులైన గొప్ప గొప్ప స్థానాన్ని గురించి మాట్లాడుతావు, కానీ పరమపదం మీదకు నీ చూపు ప్రసరించడం లేదు. ముందు ముందు రాబోయే మృత్యువుకు పరిచారిక అయిన వృద్ధాప్య, ముసలితనం, జరా, మృత్యువు, ఆ 2 దగ్గర దగ్గర సంబంధం. దాని గురించి ఆలోచించడం లేదు నాయన. ప్రయాతాం కిమాస్యతే సముత్థితం మహద్భయం. కదలకుండా కూర్చున్నావేమిరా హాయిగా, నిమ్మకు నీరెత్తినట్లు అంటారే, నాకేం లేదు హాయిగా ఉన్నాను అనుకుంటారే ఎంతమంది. నాకేమీ ఏ రోగం లేదు, అది లేదు, ఇది లేదనేవాడు బ్రాహ్మణ వాళ్ళు ఎంతో. మృత్యుర్జన్మవతాంతాత సహజాయతే. 10వ స్కంధంలో భాగవతంలో వసుదేవుడు అంటాడు కంసుడితో, తస్తాభై ఎప్పుడైనా తావాల్సింది. ఇలా నువ్వు పుట్టావు అనంటే శరీరంతో పాటు అది కూడా పుట్టింది. 100 సంవత్సరాలకైనా అబ్దం. కాబట్టి దాన్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని నడువు, జాగ్రత్తగా ఉంటావు. త్వరగా ముందుకు వెళ్ళు. హృదయాన్ని మధించే భయంకరమైన మహా ఆపద ఎదురవుతోంది కాబట్టి పరమానంద ప్రాప్తి కోసం ప్రయత్నం చెయ్యి. ఆనందో బ్రహ్మేతి విజానాత్ మనకు వేదం చెప్తారు. పరమాత్మ ఆనంద స్వరూపుడు, పరమానంద స్వరూపుడు. నీవు కూడా ఆ జ్ఞానము, ఆనందమే నీ సహజ స్వరూపం, కానీ నీకు అది గుర్తులేదు. ఒక నీటి చలమ ఉంటుంది, దాని మీద నాచని ఉంటుంది, మురికిలాగా పట్టు. దాన్ని తొలగిస్తే అడుగున స్వచ్ఛమైన జలం కనిపిస్తుంది. అది తొలగించడమే చెయ్యాలి. ఆ మాలిన్యం ఆత్మ సహజమైనటువంటి ఆనంద స్వరూపం, జ్ఞానస్వరూపం. దాన్ని నీవు తెలుసుకోవటం లేదు, పరమానంద స్వరూపాన్ని గుర్తించటం లేదు. ఆయన రుజు ప్రవర్తన కలిగి ఉండాలి. కనుక నీవు తొందరపడు. ఆ కాల రూపంలో నిన్ను కబలించేటువంటి ఆ మృత్యువుని గమనించుకో, ధర్మాచరణ చెయ్యి అని. పూర్వజన్మలో నీ ముందు ప్రాణనాశకంగా ఉండేటువంటి స్థితి ఉంటుంది కాబట్టి ఈ శరీరాన్ని వదిలి వెళ్ళే సమయంలో నీ వినికిడి శక్తి కూడా నశిస్తుంది, చెవులు పనిచేయి. ఆ అంత్యకాలంలో 1000 తేళ్ళు కుట్టినంత బాధ ఉంటుంది మనకు. అది కూడా ఉపనిషత్తులు వర్ణిస్తాయి. ప్రాణాన్ని అంటే ఈ శరీరం నుంచి ఎలాగ నిష్క్రమణ. కాబట్టి
వినే శక్తి ఉండదు, మాట్లాడే శక్తి ఉండదు. శరీర సంధులన్నీ కూడా జర్జరీభూతం అవుతాయి. దానికి ముందే నీవు పొందవలసిందేదో పొంది. వ్యాసమహర్షి ఉపదేశం అది. ఆ సమాధి స్థితిని పొందు. నీవు లోగడ సరిగ్గా పట్టించుకోకుండా పరాకు వల్ల చేసినటువంటి మంచి చెడులను గుర్తుకు తెచ్చుకో. శుభాశుభే పురాకృతే ప్రమాద కర్మ విప్లుతే స్మరన్ పురాణ తస్యసే విధత్స్వ కేవలం విధిం. మనం తెలుసో తెలియకో చేస్తాం. అందుకని ఏతక్షణ పర్యంతం, పుట్టినది మొదలుకొని ఈ క్షణం వరకు నేనేం చేశానో అది శుభకర్మ కావచ్చు, అశుభకర్మ కావచ్చు. వాళ్ళు తెలిసి తెలియక, జ్ఞానతో అజ్ఞానతో, తెలిసి కానీ తెలియక కానీ ఏం చేసినా నిప్పు ఉన్నది, నాకు తెలియదండి పట్టుకున్నానంటే ఏం ప్రయోజనం? దాని ప్రభావం అది చూపిస్తోంది. అలాగనే పాపకర్మ కూడా అంతే. వేప విత్తనాలు వేసి మామిడి పండ్లు కోరితే వస్తాయా? పాపపు పనులు చేసి పుణ్యకర్మల యొక్క ఫలమైన సుఖాన్ని కోరితే ఎలాగొస్తుంది అని ప్రశ్నిస్తాయి. కాబట్టి ఆ ఫలితాన్ని అనుభవించేటప్పుడు అయ్యో నా స్థితి ఇలాగైందే అని ఏడవకు. నీకోసం జ్ఞాన ధనాగారాన్ని నింపుకోవయ్యా. పురాజర కలేవరం విజర్జరీ కరోతితే బలాంగరూపహారిణి నిధత్స్వ కేవలం విధిం నిధిం. ఈ బలాన్ని, దేహాన్ని, రూపాన్ని యవ్వనం అధ్రువం అన్నారు. స్త్రీలకైనా పురుషులకైనా యవ్వనం అనేది అధ్రువం. అది ఏదో కొద్దిసేపు నీటి బుడగలాగా 16వ ఏట ప్రారంభం అవుతుంది. స్త్రీలకైనా పురుషులకైనా ఆ తారుణ్యం, ఆ అందం అనేటువంటిది ఒక 25-30 ఏళ్ళు 40 దాకా ఉంటుంది. తర్వాత శిథిలం అవుతూ ఉంటుంది. అందుకనే దాన్ని శరీరం అని అన్నారు. ఈ రూపాన్ని, బలాన్ని, దేహాన్ని కబళించి వేస్తోంది వృద్ధాప్యం. కాబట్టి నీ శరీరాన్ని ముందు శిథిలం చేస్తోంది. అంతకంటే ముందుగానే నీవు ఈ జ్ఞానాన్ని పొందు. పురా శరీరమంతక, రోగాన్ని సారథిగా చేసుకొని యముడు హఠాత్తుగా నీ శరీరాన్ని చీల్చివేస్తాడురా. కాబట్టి తపస్సుని యథావిధిగా ముందుగానే మేలుకో. పురా వృక భయంకరా మనుష్య దేహ గోచరా అభిద్రవంతి సర్వతస్వపుణ్యశీలనే. మన దేహంలోనే నిత్య నివాసం ఉన్నారు, 6 ఉన్నారు. కోరిక, కోపం, లోభం, మాత్సర్యం, మోహం, మదం, ఇవన్నీ కూడా మనకు యాంటీ అన్నమాట, శత్రువులు. బయట ఎక్కడో లేరు. అందుకనే రామాయణంలో ఆమె అంటోంది, మండోదరి అంటోంది, నీవు లోగడ ఇష్టం వచ్చినట్టుగా నడిచావు, ఇంద్రియాల్ని తాత్కాలికంగా నిలిపివేసి తపస్సు చేశావు, దానివల్ల ఏవో సిద్ధులు పొందావు. దాన్ని ఏం చేసావు? సద్వినియోగం చేయాల, దుర్వినియోగం చేసావు. ఆ ఇంద్రియాలు ఇప్పుడేం చేసాయి? కుక్కని చింపిన విస్తరిలాగా ఎటు లాక్కుపోతే అటు. సుందరకాండలో వస్తుంది ఎన్నెన్ని రకరకాలైనటువంటి మాంస పదార్థాలు, రకరకాలైనటువంటి. అంటే ఇంద్రియాలకు ఎంత అయితే మనం ఇప్పుడు అంటుంటామో అల్టిమేట్. ఎక్కడో ఒక సూరి తీసుకున్నా అక్కడ తిన్నంత తినటం, వాడు పెడుతూ ఉంటాడు. ఎంత తింటాడు? ఇంద్రియాలకు నాలుక ఎంతవరకు? అలాగనే ప్రతి ఇంద్రియాన్ని తృప్తిపరచాలని చూస్తాం, అది అయ్యేది కాదు. ఏయాతి అంటారు. అందుకనే హవిషా కృష్ణవర్త్మేన, హవిస్సు అంటే యజ్ఞాలలో నెయ్యి వేస్తూ ఉంటారే, నెయ్యి వేస్తూ ఉంటే ఆ మండుతూ ఉంటుంది. అలాగనే ఈ కోరిక ఒకటి తీరింది అని అంటే ఇంకోటి తయారవుతుంది.
ఎక్కడ వరకు. అందుకనే మనకు ప్రతిదానికి ఒక హద్దు ఏర్పాటు చేశాయి. ఆ వివాహం, ఇంద్రియాలు ఇవన్నీ కూడా బహిర్ముఖమై అనేక రకాలైన లోక విషయాల మీద ప్రవృత్తి కలుగుతోంది, తప్పేం లేదు. కానీ ఒక లిమిట్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకో, లేకపోతే నువ్వు పతనం అయిపోతావు. యయాతి ఈ శర్మిష్ట, దేవయాని వీళ్ళతోనే కాకుండా ఇంకా చాలామందితో తిరిగాడు. ఇష్టం వచ్చినట్టు ఒక 1000 సంవత్సరాలు తిరిగాడట. అప్పుడు చెప్పిన మాట ఇది, అనుభవంతో చెప్పిన మాట. కాబట్టి కాదురా ఒక చోట. అందుకనే మనకు ధర్మ, అర్థ, కామ, మోక్షములు, చతుర్విధ పురుషార్థములు. ఒక 25 సంవత్సరాలు చక్కగా ధర్మాలని తెలుసుకో, ఒక 25 సంవత్సరాలు ధర్మబద్ధమైన కోరికలను తీర్చుకో. ఆ తర్వాత పరిశీలన చేయి. ఒక్కొక్క సుఖం అనుభవిస్తే దేనికోసం, దీనివల్ల ఏమైనా సుఖం అనేది ఎంత శాతం ఉన్నది పరిశీలన. నీ మనస్సుకి నువ్వే, ఎవరు చెప్పినా ఈ మనస్సు ఏమీ శ్రమించదు. నీకు నువ్వే సమాధానపడాలి. నీ మనస్సే నీకు శత్రువు, నీ మనస్సే నీకు మిత్రుడు కూడా. కాబట్టి ఈ చక్కని స్థితితో నీవు ఉండు అని మనకు పురాణాలలో ఆమె కూడా అంటోంది. ఎవరు? మండోదరి. రాముడు చంపలా నిన్ను, నీ ఇంద్రియాలే చంపేశాయి, నీ కోర్కలే చంపేశాయి. ఇష్టం వచ్చినట్టుగా విపరీత ప్రవర్తనతో ఉన్నావు. కాబట్టి అలాగనే యయాతి చెప్పాడు. మనకి ఇవన్నీ గాథలు అని అంటారు పురాణ వాన్మయంలో. ఒక్కొక్కరు అనుభవ స్థితితో ఇదిగో ఇలాగ మా అనుభవం, మీరు జాగ్రత్త పడండి. పెద్దలు అంటూ ఉంటారు, ఒరే నేను ఆ విషయంలో పొరపాటు పడ్డాను, భ్రష్టున్నయ్యాను, నీవైనా జాగ్రత్త పడు అని అంటే, నువ్వు పడ్డావు కదా, నాకు కూడా తెలిసినప్పుడు నేను పడతానంటే ఏం చేయలేదు. కాబట్టి ఇక్కడ మన దేహంలోనే ఉండి భయంకరమైన తోడేళ్ళులాగా నిన్ను చుట్టుముట్టుతాయి కామ, క్రోధ, లోభ, మోహ, మదము, ఆశ్చర్యాది. కాబట్టి త్వరగా పుణ్యాన్ని సంపాదించే ప్రయత్నం చేయవయ్యా. మరణాసన్నమైన జీవితం ఏర్పడినప్పుడు గాఢమైన అంధకారం ఏర్పడుతుంది. ఎగ్జామ్ రాసే పిల్లవాడు కనుక ఆ 2 గంటలు ఇస్తే టైం కాలక్షేపం చేసి చివరిలో సార్ ఇంకొక 5 నిమిషాలు, ఇప్పుడు దాకా ఏం చేశాడు, లేదురా టైం అయిపోయింది, లాక్కుంటాడు. అట్లాగా వస్తాడట యమధర్మరాజు అని చూపిస్తాడు మొత్తం ఏం చేశావు పుట్టిన దగ్గర నుంచి. కాబట్టి ఆ సమయం రాకముందే బంగారపు చెట్లు కొన్ని చెప్పారు. మరణాసన్న జీవికి ఏ విధమైన దృశ్యాలు కనిపిస్తాయో కూడా చెప్పాడు. అవి రాకముందే నీవు మేలుకో. ఆ లోకంలో చెడు సహవాసాలు, పైకి మిత్రులుగా ఉండి లోపల శత్రుభావంతో ఉంటాడు. నీ కర్తవ్యాన్నించి తప్పిస్తూ ఉంటాడు. కాబట్టి నీవు ముందుగానే పుణ్య సంపాదన చెయ్యి. బాగా ధనం సంపాదిస్తే సంతోషం అంటావా? ధనస్య యస్య రాజతః భజన్నతా స్థితోలతః. బాగా ధనం ఉన్నది అని అంటే ప్రభుత్వంలో భయం, ట్యాక్స్ అంటాడు, ఇంత కట్టాలంటాడు, లేదా రైడ్ చేస్తాడు కదా, లేదా వీడు కాదు అంటే దొంగలు వస్తాయి. అది కూడా కాదు, ఇలాగా రాజు వల్ల, దొంగల వల్ల, దేని వల్ల మరణించినా అపహరించబడినది ఒకటి ఉన్నది. అదేమిటి అనంటే ధర్మము. ఆ ధనాన్ని ఆర్జించు. లౌకికమైన ధనం ఎప్పటికైనా పోయేది. కొన్ని కోట్ల ఆస్తులు ఉన్నటువంటి వ్యక్తులు చిట్ట చివరిలో వాడు పోయిన తర్వాత ఏం చేయాలో కోర్టులకు కూడా తెలియని స్థితుల్లో ఇప్పుడు కొన్ని అవి చూస్తూ ఏమైంది, వాడు అనుభవించలేదు, ఎవరికి లేదు, ప్రభుత్వం స్వాధీనం చేసుకోలేదు, చాలా చిత్రమైన పరిస్థితుల్లో చూస్తూ ఉన్నది. ఏమి కాబట్టి అది కాదు. స్వకర్మానుసారం సంప్రాప్తమైన ఆ ధర్మం అనేటువంటి దాన్ని, అదే నీకు అక్కడ తోడు వచ్చేది ఉపాయం. అదే ఉపాయం అంటే మనకు వెళ్ళే త్రోవలో ఉపయోగపడేటువంటిది.
నశించనిది ఈ ధనాన్ని దానం చేయి, స్వయంగా సంపాదించుకో. మామూలు ధనం అతిథి కోసం చక్కగా సిద్ధం చేసినటువంటి ఆ సమయంలో కూడా నీకు వేరే స్థితులు ఏర్పడవచ్చు. కాబట్టి జ్ఞానం అనేటువంటి ధనాన్ని ఆర్జించే ప్రయత్నం చెయ్యి. జ్ఞాన ధనార్జన జ్ఞానం అనేటువంటి ధనాన్ని ఆర్జించు. నా మాతృపుత్ర బాంధవా నా సంస్థుత ప్రియోజన అనువ్రజంతి సంకటే వ్రజంతమే కపాతినం. ఒంటరిగా వస్తాం, ఒంటరిగానే పోతాం. మధ్యలో అందరూ కలుస్తారు, మళ్ళీ విడిపోతారు. నాడు ఒంటరిని, నేడు ఒంటరిని, రేపు ఒంటరిని కృష్ణ, నాకెవరు లేరురా కృష్ణ. శ్రీకృష్ణ నీ పేరెంతో మధురమురా. మహానుభావులు అసుగా ఆర్తితో ప్రార్థించారు. కాబట్టి ఆ తల్లి తండ్రి ఇవన్నీ అట్లాగనే వదిలేస్తావా? నీ కర్తవ్యం చేయవలసినదే. మానసికంగా నువ్వు సన్నద్ధత పొందు అని చెప్తున్నాడు. అంటే మోక్ష ధర్మం అనేది ఎలాగ ఉంటుంది? ఈ ఆప్తులు ఎవరు నీ వెంటరారురా? పరలోకానికి వెళ్ళేటప్పుడు వాడు చేసినటువంటి పురాకృత శుభాశుభం, మంచి చెడు కర్మల యొక్క ఫలాలే సూక్ష్మ శరీరాన్ని అనువర్తించి వస్తాయి అని. కాబట్టి ఆయన మానవ శరీరం ఇక్కడే ఉండిపోతుంది. జీవుడు సూక్ష్మదేహంతో ప్రవిశ్య బుద్ధి చక్షుషా ప్రదృశ్యతే హి సర్వశః. లోకాంతరంలో ప్రవేశించి తన బుద్ధి అనే కంటితో సమస్తాన్ని చూస్తాడు. ఈ లోకంలో అగ్ని, వాయువు, సూర్యుడు అనే దేవతలు జీవుని శరీరాన్ని ఆశ్రయం చేసుకొని ఉంటారు. అతని జీవిత ధర్మాచరణని పరిశీలిస్తూ ఉంటారు. అగ్ని, వాయువు, సూర్యుడు ఈ ముగ్గురే సాక్షిభూతులు, సాక్ష్యం చెప్తారు. ఏం చేశారు మనకు భారతంలోనే వస్తారు. దిక్కులు, సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ కూడా మనం చేసే పనులని రికార్డ్ చేసి వీడు ఏం చేశాడంటే సాక్షి ఉండాలి కదా. ఒక మంచి చెడు చేశాడు అనే దానికి ఎవడు సాక్షులు అంటే ఇవన్నీ సాక్షులే. మనలో వాయువు ఉంటుంది కదా, అది లేకుండా మనం లేము కదా. అగ్ని ఉంటుంది, జఠరాగ్ని. అలాగనే ఇవన్నీ కూడా ఉంటాయి. రాత్రి పగలు ఇవన్నీ కూడా సాక్షిభూతంగా ఉంటాయి. కాబట్టి ధర్మాన్ని ఆచరించు. నత్ర సంవిభజ్యతే స్వకర్మణ పరస్పరం. అక్కడ తన కర్మానుసారం లభించేదాన్ని ఇంకొకరు పంచుకోవటం జరగదు. తాను చేసిన కర్మ ఫలం తానే అనుభవించాలి. ఇంకెక్కడ ఎవడు దాన్ని పొందడు. తదేవ భుజ్యతే ఫలం. కనుక పుణ్య ఫలానికి అనుగుణంగా ఆయా లోకాలలో సుఖాలు ఉంటాయి. వారు సుఖానుభవాన్ని పొందుతారు. పాపరహితులైనటువంటి వారు పుణ్యకర్మల ఫలితాన్ని జన్మాంతరంలో పవిత్రమైనటువంటి కుటుంబంలో పుట్టి ఆ ఫలాన్ని పొందుతారు. శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోభిజాయతి. ఆ శుచిమంతులైన ఆ శౌచం కలిగి ఆ ఇంద్రియ నిగ్రహం కలిగి యోగుల కుటుంబంలో పుడతారు. వాడు అక్కడి నుంచి మళ్ళా సాధన ఎక్కడ ఆపాడో అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. అందుకనే ఈ పునర్జన్మ సిద్ధాంతం మనకు చెప్తారు. ఆ పుట్టుకతో కొందరికి ఆ పుణ్యఫల అనుభవం ద్వారా వారికి ఉత్తమమైన భక్తి జ్ఞానం వికసిస్తాయి. తల్లిదండ్రులకు కూడా లేని, తల్లిదండ్రులు ఒక మీడియం, ఒక మాధ్యమమే. వీడి కర్మానుభవం కూడా ఉంటుంది. కనుక గృహస్థ ధర్మాన్ని అనుసరించేవారు ఉత్తమ లోకాలు, అంటే గృహస్థుగా ఉండి వాడు యోగ్యమైన నడవడికతో ఉంటే వాడు బ్రహ్మలోకం, ఇంద్రలోకాలు పొందుతారు అని అన్నారు. సర్వశక్తివంతులు పవిత్రం చేసేటువంటి ధర్మదేవత అజ్ఞానం ఆవహించని
ధర్మాత్ములను ఎప్పుడు కూడా పుణ్యలోకాలకు పంపుతాడు. ఆయన నీ వయస్సులో గతా 3 వర్షత ధ్రువోసి 25 24 ఏళ్ళు అంటే ధ్రువుడికి 24 సంవత్సరాలు గడిచిపోయాయి. 25వ ఏడు పెట్టింది సుఖ మహర్షికి. అంటే జీవితంలో ఒక పావు భాగం అయిపోయి 24 ఏళ్ళు వచ్చిన తర్వాత విచారణ చెయ్యాలి అని. కాబట్టి ధర్మ సంచయం, ధర్మాన్ని ఆర్జించు. మనకు ఎన్నేళ్ళు వస్తే ఏంటి అనేది కాదు. కొంతమందికి 60 ఏళ్ళు వచ్చినా 70 ఏళ్ళు వచ్చినా మళ్ళీ పరుగు పందెం. ఎలాగా? ఆ జ్ఞాన వికాసం కాలేదు. ఒక స్థితికి వచ్చేసాడు, కర్తవ్యం పూర్తి అయింది, ఏం చేయాలో తోచదు వాడికి. చాలామంది కనిపిస్తారు ఇవా. ఎందుకని? అవగాహన లేదు జీవితం మీద. ఎందుకు ఈ మానవ జీవితం అనే దాని మీద అవగాహన లేకపోతే ఎలాగో పుట్టాం, ఎలాగనో బ్రతుకుతున్నాం, ఏదో ఒక పని చేస్తాం, చేస్తాం. ఎలాంటిదిట? ఒక పుష్పంలో మకరందాన్ని ఆస్వాదించడం కోసం తేనెటీగ వెళుతోంది. ఆహా, నేను త్రాగుతున్నాను అనుకుంటోంది. సాయంత్రం అయ్యేసరికి అది ముకులించుకుపోతోంది, ఊపిరి ఆడదు, అక్కడే తెస్తుంది. అలాగన అది ఆస్వాదించి వెంటనే బయటకు వస్తుంది మరొకటి. ఇలాంటి వ్యత్యాసం ఎలాగ కలుగుతుంది? వాడి సంస్కారం, వాడి యొక్క స్థితిని అనుసరించి. కాబట్టి నీవు చక్కగా ధర్మ నిర్వహణకు త్వరపడు అని అంటాడు. కనుక ఈ విధమైన పర్యాలోచన చేసి నీవు జ్ఞానాన్ని ఆర్జించవయ్యా. సుఖమహర్షికి ఇంకా చాలా చెప్తాడు. ఆ విశేషాలు క్రమంగా మనం తెలుసుకొని ఆ శుభాశుభ కర్మల ఫలానుభవంలో మనుష్యుడు ఎలాగ ఉంటాడు. తర్వాత ఆ సుఖమహర్షి నాన్నగారి దగ్గరని మాత్రమే కాకుండా ఆయన శిష్యులు జనక మహారాజు ఆయన దగ్గరకు కూడా వెళ్ళి దాన్ని మళ్ళా ఉపదేశం పొందుతాడు. తన అనుభవం, స్వానుభవం, ఇతరుల శాస్త్రోపదేశం, ఉత్తములైనటువంటి మహానుభావుల యొక్క అనుభవం, ఇన్నిటిని బేరీజు వేసుకున్నాడు. అప్పుడు వచ్చినదే భాగవతంలో మనకు ఎం ప్రవ్రజంత మనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహకాతర ఆదుహావ. ఆయన సుఖ సుఖ అని అరుస్తూ ఉంటే వ్యాస మహర్షి సర్వభూతమయున్, సర్వప్రాణులు కూడా ఓ అంటున్నాయి. అంటే ఏంటి? నీ కొడుకు ఒక్కడే ఒకే స్థితి కాదు, మేమంతా కూడా. అంటే సర్వప్రాణులలో ఉండే అంతర్యామి పరమాత్మ స్వరూపంతో తాదాత్మ్యాన్ని పొందాడు. అది ఎలా కలిగింది? చాలా విశేషమైనది సుఖచరిత్ర. దాన్ని మనం శ్రీవారి అనుగ్రహంతో మరలా రేపు గ్రహిద్దాం. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవా. గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీశాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. శ్రేయఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. బలం విష్ణోః ప్రవర్ధతాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. ఓ